బాగానే ఉన్నా. సార్ ఎట్లా ఉంది సార్ మూవీ? సూపర్. మ్యూజిక్ ఎట్లా అనిపిస్తుంది సార్? బాగుంది. కొట్టాల శివ గారు బాగుంది. సూపర్గా ఉంది. బాగుంది, సినిమా బాగుంది. ఫస్ట్ హాఫ్ నచ్చిందా, సెకండ్ హాఫ్ నచ్చిందా? సెకండ్ హాఫ్ నచ్చింది అని చెప్పేసి అంటున్నారు కదా. సెకండ్ హాఫ్ బాగుంది. పార్ట్ గురించి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బ్రో మీకు? బ్రో ఎలా ఉంది బ్రో మూవీ? పర్వాలేదు, చూడొచ్చా? వన్ టైం వచ్చిన 2 times శివ గారు న్యాయం చేశారంటారు మూవీతో. చేసినారు. చేశారా? పార్ట్ గురించి ఎలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఏమైనా? ఏం లేవు, వాడు ఏం చెప్పలేదు పార్టీ గురించి. సూపర్ ఉంది, బాగుంది, చాలా ఫస్ట్ హాఫ్ బాగుంది. నచ్చిందా, సెకండ్ హాఫ్ నచ్చిందా మేడం? రెండు బాగానే ఉన్నాయి, సూపర్ ఉంది, హైలైట్ ఉంది, సూపర్ ఉంది. జాన్వీ కపూర్ని తక్కువ స్పేస్ చూపించారని చెప్పేసి అంటారు కదా చాలా మంది. మీరు ఏం చెప్తారు? అట్లేం లేదు, బాగానే ఉంది, సూపర్గా ఉంది, హైలైట్ ఉంది, సూపర్ అయితే సినిమా అయితే. సినిమా ఎలా ఉంది నాన్న? సినిమా ఎలా ఉందా? బాగుందా? ఎట్లుందని చెప్పు, సూపర్ ఉందని చెప్పు. దేవర సినిమా బాగుందా బాగాలేదా చెప్పు. బాగుందా? బ్రో మూవీ సూపర్ ఉంది. ఇది నా సెకండ్ టైం 1 AM షోకి వెళ్ళా, మళ్ళీ ఇప్పుడు వచ్చే మూవీ అయితే బాగుంది. లాగ్ ఉందని చెప్పి చాలా మంది నెగిటివ్ స్పెక్ట్ చేస్తారు. అట్లనైతే ఏం లేదు. అంటే సినిమా ఫస్ట్ టైం కొంచెం అర్థం కాదు. ఫస్ట్ బాగానే ఉంది, ఫస్ట్ హాఫ్ బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం లాగ్ అయినట్టు అనిపిస్తుంది అని అంటున్నారు, కానీ అంతేం లేదు. మూవీ చూడాలి, చూడకుండా. స్పేస్ చాలా తక్కువ ఉందని చెప్పి జాన్వీ కపూర్ అయితే స్పేస్ తక్కువ, కానీ ఓవరాల్ మూవీ అయితే చాలా బాగుంది. మీరు ఎంత ఇస్తారు 5కి రేటింగ్? 5 ఇస్తా. పార్ట్ గురించి ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయి మీకు? ఇప్పుడు ఏం చెప్పగలుగుతాం బ్రో, వాళ్ళు అది తీసినప్పుడు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. కొట్టాల షుగర్ అయితే తన మార్క్ నుంచి చూపించారనుకోవచ్చు. కొంచెం తగ్గింది. కొంచెం తగ్గింది. ఓకే అన్న, మీరు చెప్పండి bro. సినిమా అయితే చాలా బాగుంది. ఫాదర్ సన్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. సినిమాలో సెకండ్ హాఫ్ లాగ్ ఉందని ఎందుకంటున్నారంటే, ఫస్ట్ హాఫ్ అయితే ర్యాంప్ కేసీపీడి, సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏమవుతుందంటే స్టోరీలు చెప్పాలి కదా సెకండ్ దేవరా 2 కోసం, అందుకే కొంచెం స్టోరీలోకి వెళ్ళిపోయాడు. అంతే తప్ప ఎవడో లాగ్ ఉందని వాడు వేస్ట్గా చెప్తాడు. సూపర్ ఉంది మూవీ, చూడొచ్చు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. కొట్టాల షుగర్ తన మార్క్ చూపించారనుకోవచ్చు. చూపించాడు, చాలా బాగుంది. ఆచార్య కంటే 100% బెటర్ అబ్బా. ఆచార్యలో ఆ పాదఘట్టం తప్ప ఏమీ వినపడదు మనకి. ఇక్కడ ఎర్ర సముద్రం మామూలుగా లేదు. సాంగ్ ఒకటి రిమూవ్ చేశారు కదా మూవీలో నుంచి, అది పార్ట్ 2లో అవునవును, దేవరా 2లో ఉండొచ్చేమో అనుకుంటున్నాం. ఒక సాంగ్ దావుదీ సాంగ్ లేదు. ఓకే, పార్ట్ గురించి ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? అవును, ఇప్పుడైతే లేదు. ఎన్టీఆర్ గారు చెప్పారు కదా కొంచెం టైం తీసుకొని సెకండ్ దేవరా 2 తీస్తారని. ఎంత ఇస్తారు 5కి రేటింగ్? 4.5. 10కి 10, 5కి 5, డౌట్ లేదు భయ్య. బీచ్ లాగ్ లేదు, ఏం లేదు భయ్య. స్టోరీ అంటే ఇప్పుడు పార్ట్ 2 అంటే నీకు అర్థం కావాలంటే ఆ మాత్రం ఉండాలి. నువ్వు లాగ్ ఉంది అంటే నీకు పార్ట్ 2లో ఏముంటుంది స్టోరీ, నువ్వు అర్థం చేసుకోవాలి, మెల్లగా రావాలి ఏదైనా సరే. ఇప్పుడు కల్కి ఉంది, అది లాగ్ అంటారు. లాగ్ ఇప్పుడు నీకు మహాభారతం సీక్వెన్స్ తెలిస్తే కల్కి గురించి తెలుస్తుంది కాబట్టి చెప్పాలి. ఇప్పుడు నీకు పార్ట్ 2 అర్థం కావాలంటే పార్ట్ 1లో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. బీజిఎం నెక్స్ట్ లెవెల్, జాన్వీ కపూర్ ఇరగా తీసింది పార్ట్ 2లో. బేస్ లేదు, ఏం లేదు. థియేటర్ సౌండ్ పెంచితే మంచిగా వస్తుంది. నెక్స్ట్ లెవెల్ సాంగ్స్, నెక్స్ట్ లెవెల్ మూవీ. అసలు ర్యాంప్ ఆడిండు. పార్ట్ 2 అయితే నాకు అసలు ఘోరంగా ఉంది. ఇప్పుడు పార్ట్ 1లో ఇంత నరికిండంటే మా అన్న, ఇంకా పార్ట్ 2లో అయితే ఇంకా నరకుడు వేరుంటుంది. ఒకటే మాట, రాజమౌళి మిత్ని బ్రేక్ చేశాడు. అంటే రాజమౌళితో తీస్తే ఫ్లాప్ అవుతుంది అంటారు కదా నెక్స్ట్ సినిమా, దాన్ని బ్రేక్ చేశాడు ఎన్టీఆర్. ఆ సెంటిమెంట్ ఇంకా లేదు. స్టోరీ సెలక్షన్ బట్టి ఉంటుంది ఏదైనా, అది ఆ మిత్ని అయితే బ్రేక్ చేశాడు ఎన్టీఆర్. అది జై ఎన్టీఆర్. 2001లో స్టూడెంట్ నెంబర్ 1తో స్టార్ట్ చేసింది మా అన్ననే మిత్తు, మా అన్ననే బ్రేక్ చేసిండు చెప్తున్నా. 2024 దేవరా రాసి పెట్టుకోరు. రాజమౌళి సినిమా తర్వాత హిట్ కొట్టిన మొగోడు ఎన్టీఆర్. ఎగరేయాలి, కాలర్ ఎగరేసి తిరగాలి మీరు. సినిమా బ్లాక్ బస్టర్నా, అందరూ ఎంత అబద్ధం మాటలు మాట్లాడినా సినిమా సూపరు, చెప్పనీకి ఏం లేదు. రాజమౌళి మొత్తం రికార్డు బ్రేక్ చేసింది మొత్తం ఎన్టీఆర్ ఒకటే. ఏదైనా ఫస్ట్ రాజమౌళికి ఛాన్స్ ఇచ్చింది జూనియర్ ఎన్టీఆర్. రికార్డు కొట్టాలన్నా మన జూనియర్ ఎన్టీఆర్, దాని తర్వాతనే ఎవడో ఏదో చేస్తున్నారు. కానీ ఆ సినిమాకి తగినట్టు స్టోరీ డిఫరెంట్ ఉంది కాబట్టి ఆ డిఫరెంట్ని బట్టి స్టోరీ తీసినాడు, బరాబర్ ఉంది, అది కరెక్ట్. ఈ తిక్కనాయాలు ఏం చేశారంటే వేరే మ్యాటర్ హీరోలు రామ్ చరణ్ కానీ వేరే ఫ్యాన్స్ వాళ్ళు సినిమా వేరే విధంగా పోయిన వాళ్ళు ఆ విధంగా చూసే సినిమా ఎవరికి నచ్చదు. ఆ స్టోరీ డిఫరెంట్ స్టోరీ ఉంది కాబట్టి దాన్ని బట్టి తీస్తే సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ ఉంది. దానికి ఏం మాటనే చెప్పదు. కావాలంటే డైరెక్ట్ సినిమా చూస్తేనే అర్థమవుతుంది. ఫేక్ మాటలే, డైరెక్ట్ చూసి సూపర్ సినిమా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్. దేవరా కోమా వైర్ సూపర్, ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? ఫుల్ మూవీ సూపర్. చాలా మంది లాగ్ ఉందని చెప్పేసి అన్నారు కదా, మీరేం చెప్తారు? లాగ్ ఏం లేదు, బాగుంది. జాన్వీ కపూర్ స్పేస్ చాలా తక్కువ చూపించారు కదా మూవీలో. సారీ, జాన్వీ కపూర్ స్పేస్ చాలా తక్కువ ఉంది కదా మూవీలో. ఓన్లీ తన ఇంకొంచెం సెకండ్ పార్ట్ 2లో ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నా. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పార్ట్ 2 గురించి? లవ్ స్టోరీ మేబీ. యా, అప్పుడు ఏమైనా జాన్వీ స్పేస్ ఎక్కువ ఉండొచ్చు. రేటింగ్ ఎంత ఇస్తారు మేడం? 8. 5కి 5. 5కి 4. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. సూపర్. అన్న ఎట్లా ఉందన్న మూవీ? సూపర్. బ్లాక్ బస్టర్ బ్రో. బ్లాక్ బస్టర్ హైలైట్ అన్న సినిమా. బ్రో బాగుంది బ్రో, సూపర్. నార్మల్ చూపెట్టన్నా, సినిమా హైలైట్ ఉంది. సినిమా హైలైట్ ఉందన్న. పార్టీ ఎప్పుడు వస్తుందన్నా? వచ్చినప్పుడే వచ్చినప్పుడేనా? ఓకే, థ్యాంక్ యూ. సినిమా సై ఉందన్న. సినిమా మాత్రం ల్యాగ్ ఉందని చెప్పేసి అన్నారు. ఏం లాగలేదన్న, మాకైతే మంచిగా ఉంది. ఫ్యాన్స్ కదా. ఫ్యాన్స్గా చెప్తున్నావా? ఆ. ఓకే, కామన్ అడిగే చెప్పవా? కామన్ అంటే చెప్పలేమన్నా. మ్యూజిక్ ఎట్లా ఉంది? సై ఉందన్న, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా. ఓకే, జాన్వీ కపూర్ స్పేస్ చాలా తక్కువ ఉంది కదా మూవీలో. ఏం కాదు, వచ్చిన కానీ చాలండి. ఒక సాంగ్కి ఒక సాంగ్ వచ్చింది కదా చాలు. చాలా బాగుంది సినిమా. సూపర్ సూపర్. డిసప్పాయింట్మెంట్ అయ్యారేమో. ఏం లేదన్న, బాగుంది. కొట్టాల శివ తన మార్క్ చూపించారా? చూపించారు. జాన్వీ కపూర్ స్పేస్ తక్కువ ఉంది కదా మూవీలో. లేదు అంత లేదు, తక్కువే ఉంది. గుర్తురాదు మనకి, ఓకే తక్కువ ఉన్న గుర్తురాదు. ఓకే, థ్యాంక్ యూ. బాగుంది. బ్రో ఎలా ఉంది బ్రో మూవీ? చాలా బాగుంది. బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ నచ్చిందా, సెకండ్ హాఫ్ నచ్చిందా? ఫస్ట్ హాఫ్ బాగున్నాయి, సెకండ్ హాఫ్ మీడియం ఉంది. మ్యూజిక్ ఎట్లా అనిపించింది? మ్యూజిక్ కూడా బాగుంది. వన్ టైం వాచా, 2 సార్లు చూడొచ్చా మూవీ? వన్ సైడ్ ఎలా అనిపించింది? ఫస్ట్ హాఫ్ బాగుంది భయ్య, సెకండ్ హాఫ్ అంత లేదు. కొట్టాల శివ తన మార్క్ చూపించలేకపోయారా? అంత చూపించలేకపోయారు. జాన్వీ కపూర్ స్పేస్ తక్కువ ఉందా? జాన్వీ కపూర్ స్క్రీన్ మీద బాగుంది, కానీ అంత స్కోప్ లేదు దానికి. రేటింగ్ ఎంత ఇస్తారు బ్రో పైకి మీరు? 2.5 ఇస్తారు. బాగుంది బ్రో, సినిమా బాగుంది. ల్యాగ్ అనిపించింది ఎక్కడైనా? ల్యాగ్ అంటే జాహ్నవీదే కొంచెం ల్యాగ్ అనిపించింది. ఎండింగ్ కొంచెం ఇంకా మంచిగా పెట్టింటే బాగుంది ఎలా అనిపించింది. అనిపిస్తుంది? బీజం ఇచ్చి పడేసాడు అంతా. కొట్టాల శివ తన మార్క్ చూపించారా? కొట్టాల శివ ఓకే, బట్ ఎక్కడో చిన్న ఇంకా కంపేర్ చేస్తున్నారు కదా. బెటర్. ఇది ఆచరితో చాలా బెటర్ ఓకే, నా ఒపీనియన్. 4.2 బ్రో. పార్ట్ 2 గురించి ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? మళ్ళీ చెప్తే లీక్ అయిపోద్ది, కానీ ఓకే. సినిమా బాగుంది, యాక్టింగ్ బాగుంది, ఆయన మంచిగా చేసిండు. సినిమా రేటింగ్ అనేది చాలా హైలైట్ ఉంటుంది. అది చేప మీద వెళ్ళలేదా, అది ఫిష్ మీద వెళ్ళి చాలా హైలైట్ ఉంటుంది. మూవీ హైలైట్ ఉంటుంది. ఆయన యాక్టింగ్ కానీ ఆయన కానీ ఫైట్లు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. అది ఫిష్ మీద వెళ్ళుతుందా, హైలైట్ సీన్. ఎంటర్ కేర్లో చాలా హైలైట్ ఉంటాయి. మొత్తం సినిమా దాంట్లో ఏదంటే కానీ మస్తు ఉంటుంది సినిమా. జబర్దస్త్. ఎంటర్ ఫ్యాన్స్కి ఏదో ఫ్యామిలీ తగ్గట్టు నేను ఫైట్లు అంటే హైలైట్ సీన్ జబర్దస్త్. ఏది మ్యూజిక్ అన్నది హైలైట్ కొట్టిండు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని కానీ హైలైట్ కొట్టిండు. చాలా హైలైట్ చేసిండు ఆయన కానీ సినిమా మూవీ కానీ హైలైట్ ఉంది బాగా. ఓకే నా సినిమా మాత్రం హైలైట్ అన్న. మనం ఆచార్య లెక్క ట్రోల్ చేసిరు కొడుకులకి చెప్తున్నా, ఒక్కొక్కరికి ఆచార్య ట్రోల్ చేసిన కొడుకులకి చెప్తున్నా. ఇప్పుడు చూసి చెప్పమను, ఆచార్య లేదు, బొంగు లేదు, ఒకటే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. త్రిపురాల తర్వాత అంత అయితే బూతులు కాదు సినిమా. ఆచార్యకి ఎవడో ట్రోల్ చేసిన చెప్తున్నా, ఇది సినిమా అంటే. ఇప్పుడు ఎప్పుడు ట్రోల్ చేసి చూపించ. జై ఎన్టీఆర్ బాగుందన్న, డబల్ రోల్ బాగుంది. ఎమోషన్ ఉంది, లవ్ ట్రాక్ ఉంది, నడుకుడు ఉంది, అన్నీ ఉన్నాయి అన్న. ఆల్ ఇన్ వన్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పార్ట్ 2 అయితే చూడొచ్చు అన్న, మనం వెయిట్ చేయొచ్చు. పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయొచ్చు పక్కా. ల్యాగ్ అంటే ఏం లేదన్న. సినిమా సరిగ్గా చూసినట్టు ల్యాగ్ అని అనిపించదు. అనిరుద్ మ్యూజిక్ అన్న, మ్యూజిక్ మామూలు ఉన్నది. షార్క్ ఫైట్ కాడ ఒక మ్యూజిక్ ఉంటుంది అన్న, చెప్తున్నా ఇచ్చి తెంగిండు. రెండోసారి చూస్తున్నాం అన్న. ఆల్రెడీ ఫస్ట్ టైం సంధ్య 35mm వెళ్ళిపోయాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ విత్ రెస్పెక్ట్ టు డైరెక్టర్, ఫస్ట్ హాఫ్ చాలా న్యాయం చేశారనిపించింది. అనిరుద్ధ్ అయితే టెరిఫిక్ భయ్య. అనిరుద్ధ్ ద వే హీస్ ఫస్ట్ హాఫ్ ఎస్పెషల్లీ బీజిఎం అమేజింగ్. సెకండ్ హాఫ్ కొంచెం లెట్ డౌన్ ఉంది కానీ, బట్ ఓవరాల్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఫిలిం. రాజమౌళి ఎలివేషన్స్ కాదు కానీ ఆ పులులు సింహాల ఎలివేషన్స్ కన్నా ఫస్ట్ హాఫ్ ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. నెగిటివిటీ స్ప్రెడ్ చేయకుండా సినిమాని కమర్షియల్ సినిమాలో చూస్తే ఎంజాయ్ చేస్తారు. ఆర్ఎల్ తర్వాత వచ్చినప్పుడు హిట్ ఇవ్వాలి కానీ నెగిటివ్ స్ప్రెడ్ చేసి ఫ్లాప్ ఇస్తే ఏమొస్తుంది భయ్య. సో గో ఎంజాయ్ ద ఫిలిం లైక్ ద ఫిలిం అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. గట్టి కంబ్యాక్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఈ నెగిటివ్ రివ్యూస్ ఏది చూడకుండా మంచి ఫ్యామిలీతో దసరా టైంలో మంచిగా ఎంజాయ్ చేయర్రి అంతే. ఎన్టీఆర్ మాస్ బాగుంది బ్రో. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కాబట్టి, అతను ఫ్యాన్స్ కాబట్టి దాన్ని అంతే. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది కదా, దానికి బట్టి మనం అంటే. హీరోయిన్ ఎక్కువ చూపించలేదని చెప్పి చాలా మంది ఫీల్ అవుతున్నారు కదా. అంటే అది ఇప్పుడు అంటే ఒక్కొక్క సినిమా క్యారెక్టర్ బట్టి దాన్ని బట్టి ఉంటుంది కదా, దానికి మనం ఏం చెప్పలేము కదా. ఓకే బాగానే ఉంది, ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, కొంచెం స్లో అయింది. పార్ట్ 2లో బాగానే ఉంటుంది. ఓకే బాగానే ఉంది, ఓకే మెచ్చుకోవచ్చు. జాన్వీ కపూర్ని ఎక్కువ చూపించలేదు. యాక్చువల్గా జాన్వీ కపూర్ని చూపించలేదు, అసలు ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదు. ఆ స్టోరీ లవ్ స్టోరీ ఏం బాగాలేదు.
తర్వాత షో ఓకే బాగానే ఉంది అంత పార్ట్ గురించి ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? పార్ట్ 2 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే కొట్టాల శివ గారు ఈ మూవీతో ఏమన్నా బ్రేక్ ఇచ్చారని చెప్పచ్చు. ఓకే ఓకే నాట్ బ్యాడ్. మీరు పర్లేదు. ఎంత 5 రేటింగ్? ఓకే 3 ఇస్తాను, 3.5. థ్యాంక్ యూ. ఈరోజు ఇప్పుడు మూవీ సినిమా బ్లాక్ బస్టర్, ఎక్కువ బోరింగ్ అట్లా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సూపర్ అండి. పార్ట్ 2 కోసం వెయిటింగ్. జాన్వీ కపూర్ని ఎక్కువ చూపించాలని చెప్పేసి చాలా మంది ఫీల్ అవుతున్నారు కదా, మీరేం చెప్తారు? లేదు అందరూ మంచిగా యాక్టింగ్ అయితే ఎన్టీఆర్ కానీ ఇంకా సైఫ్ అలీ ఖాన్ కానీ బాగుంది యాక్టింగ్. జానీ కపూర్ అయితే చేసింది మొత్తం. కొట్టాల శివ గారు మార్క్ కనిపించింది ఈ మూవీతో సూపర్. తర్వాత చాలా కంబ్యాక్ ఇచ్చింది. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఏంటంటే నెగిటివ్ ఇచ్చారు. సో నెగిటివ్ లేదు, సినిమా మొత్తం బ్లాక్ బస్టర్ ఉంది. మళ్ళీ వచ్చి మూవీ ఫ్యామిలీ తోటి బాగుంది, సినిమా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఫైట్స్ ఎట్లా అనిపించింది? క్రేజీ, అసలు ఎలివేషన్ అదిరిపోయినాయి. లాగ్ అయింది అని చెప్పేసి అంటున్నారు. ఏం లాగలేదు, బాగా బాగుంది, పర్లేదు, బాగుందన్న. మ్యూజిక్ ఎట్లా అనిపించింది? మ్యూజిక్ బాగుంది, సూపర్. కొట్టాల శివ గారు న్యాయం చేస్తారంటారు ఈ మూవీ? బాగుంది. జాన్వీ కపూర్ని తక్కువ చూపించారని చెప్పి చాలా మంది కానీ feel అవుతున్నారు. గ్లామర్గా ఉంది, సూపర్గా ఉంది. బాహుబలిలో కట్టప్ప బాహుబలిని ఎందుకు Part 2 చంపారు? కోసం వెయిట్ చేస్తున్నారా? పార్ట్ 2 కోసం వెయిటింగ్. ఇండియస్ బీజం సూపర్ అండ్ కొరటాల డైరెక్షన్ కూడా బాగా వచ్చింది. అండ్ ఆఫ్టర్ ఫైట్ సూపర్ అండ్ లాస్ట్ క్లైమాక్స్ వాస్ ట్విస్టింగ్ వెరీ. మీరు కంపల్సరీ ట్విస్ట్ అట్ ద టైం. క్లైమాక్స్ వాస్ వెరీ గుడ్. సినిమా ఎక్సలెంట్ అన్న. రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేశాడు ఎన్టీఆర్. ఆఫ్టర్ 6 years మెంటల్ మాస్.